కృపావాక్యం వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతమంది అయితే కృపావాక్యం వింటున్నారో వారు, వారి పిల్లలు, వారి కుటుంబాలు దేవుని యందు హెచ్చించబడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన అత్యధికమైన కృప కలిగిన దేవుడివి, వాత్సల్యపూర్ణుడివి, సహాయకుడా, నాయకుడా, యజమానుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, ఇదిగో మీ యొక్క మాటలు అయ్యా, మీ వాక్కులు మా నోట ఉంచండి, బలపరచండి. మా నోట మీ వాక్కుగా, మీ మాటగా మీరుండి మాట్లాడండి ప్రభా. అనేక మంది పిల్లలు ఎదురు చూస్తున్న పిల్లలతో మీరు మాట్లాడండి అయ్యా. ఆశ కలిగిన వారితో మీరు మాట్లాడండి. దప్పి కలిగిన వారి దప్పిక తీర్చండి ప్రభా. మీ సన్నిధి సహాయం మాకు తోడుగా ఉంచండి. అల్పురాలని నన్ను కూడా వాడుకొని మీ నామంలో జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్యము పులిపిండిని గూర్చి, 3 కొంచెముల గూర్చి, 3 భాగముల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు పాఠ్య భాగము పులిపిండి 3 కొంచెములు 3 భాగముల గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యమును మరి ఉపమానముతో యేసు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు సువార్త చెప్తూ మరి ఒక ఉపమానం ఇక్కడ చెప్తా ఉన్నాడు. అనేక సార్లు మరి ఉపమానాల మీద బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా ఉపమానాలు ఉన్నాయి. గోధుమల గురించి, గురుగుల గురించి, అలాగా విత్తనాల గురించి ఇలాగ రాసి ఉన్నాయి. అయితే ఈ ఉపమానం ఏమిటి అంటే, ఎంత చక్కగా ఒక స్త్రీ పులిసిన పిండి పిసికి పొంగు వరకు ఉంచి మూత పెట్టి ఉంచిందట. పులిసిన పిండి 3 కొంచెములు పెట్టింది. మరి ఇంకా ఎక్కువ పెట్టొచ్చు, తక్కువ కూడా పెట్టొచ్చు కదా. కానీ 3 కొంచెలే ఎందుకు పెట్టింది, అది మనం ఈరోజు తెలుసుకుందాం. మరి పులిసిన పిండి మరొక చోట ఉంది కదా. మరి కొంచెం ముద్ద అంతయు మంచిదే, కానీ పులిసిన పిండి కొంచెమైనా ముద్ద అంతా పులియబెట్టును కదా అని ఉంది. అంటే పులిసిన పిండి దేనికి సూచన అనగా, మరి మనలో ఉన్న పాపమును గురించి దేవుడు బట్టబయలుగా చెప్తా ఉన్నాడు. మనలో ఉన్న పాపము ఖచ్చితంగా పులిసిన పిండితో సమానముగా ఎంచుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకుంటా పోతే ఈ వాక్యమును మనం చాలాసార్లు చెప్పుకొని ఉంటాం, చాలాసార్లు వినుంటాం. మరి ఈరోజు కూడా విందాం. ఎప్పటికప్పుడే దేవుడు ఒక వాక్యాన్ని 100 అంతులుగా ఫలింపు చేస్తాడు. ఎన్ని రకాలుగా మాట్లాడతాడో. ఆయన జుంటి తేనె దారుల కన్నా మధురమైన మాటలు. అందుకని ఒకరోజు ఒక రీతిగా, మరొక రోజు మరొక రీతిగా ఈ వాక్యాన్ని తిలకిస్తూ ఉంటాడు దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండితో పోలి ఉన్నదట. పరలోక రాజ్యం మహిమగా ఉంటుంది, పరలోక రాజ్యం ఘనముగా ఉంటుంది, పరలోక రాజ్యం తేజవంతంగా ఉంటుంది అని వాక్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పులిసిన పిండిలాగా ఉంటుందని చెప్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా లేదా? అయితే మరి ఈ స్త్రీ ఎప్పటి నుంచి కలిపింది పిండి అంటే ఇక్కడ ఉంది 34వ వచనంలో, నేను నా నోరు తెలిసి ఉపమాన రీతిగా బోధించదును, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను. దేవునికి స్తోత్రం. లోకము పుట్టినది మొదలుకొని
తెలియజేస్తున్నాడట. అప్పుడున్న సంగతి లోకం పుట్టినప్పటి నుంచి, మానవాళి ఉన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి, ఆదాము అవ్వల దగ్గర నుంచి ఎన్ని వేవేల సంవత్సరాలు గడించిపోయినా, వేవేల సంవత్సరాల నుంచి మరి మానవుడు చేసిన పాపము అలాగే పులిసిన పిండి వలె ఉంది. ఈ పులిసిన పిండి ఎలాగుంది అంటే మూత పెట్టి ఉంచాడు. ఈ స్త్రీ మూత పెట్టి ఉంచింది. కాబట్టి మనం ఒకసారి ఇంట్లో పిండి కలిపి ఒక వారం రోజులు 3 రోజులు పోయినాక మూత తీస్తే ఆ వాసనకి ఆ పులుపు మనం తినలేమని డస్ట్లో పడేస్తాం. అయితే మరి అది పడేసే పిండి కాదు, పారవేసేది కూడా కాదు. చూడండి, లోకము పుట్టినప్పటి నుంచి దాచిపెట్టి ఉంచిందట ఒక స్త్రీ. అయితే ఆ పిండి పరలోకము తీసుకువెళ్తుంది. ఇవి పరలోకము తీసుకువెళ్ళి అక్కడ తీర్పు రోజుని పెడుతుందట. ఈ పిండి మీద మూత పెట్టి తీసుకెళ్తుంది. అక్కడే మూత పెట్టి దాచి ఉంచాడు దేవుడు కూడా. దాచి పెట్టినటువంటి పిండి మీద మరి అనేక మంది ప్రజలు, మృతులు తీర్పుకు వెళ్ళాలని బైబిల్లో ఉంది. లోకములో ఉన్న ప్రజలు, నశించిపోయే ప్రజలందరూ, దేవుని యొక్క చిత్తము నెరవేర్చని పిల్లలందరూ తీర్పుకు వెళ్ళాలి. వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని తీర్పుకు వెళ్ళాలి కనుక ఈ తీర్పుకు వెళ్ళే ప్రజలందరూ వచ్చినప్పుడు వారి వారి పాపములు అందులో నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. పులిసిన పిండిలో నుంచి. వేరొక గ్రంథం ఉంది పరలోకములో, జీవ గ్రంథం ఉంది పరలోకములో. ఈ 2 గ్రంథాలు తీర్పు దినాన బయటకు తెస్తాడు. ఈ పులిసిపోయిన పాపాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి మన దగ్గర? మనకు 60 ఏళ్ళు వస్తే 60 ఏళ్ళ నుంచి మూత పెట్టి ఉంచాడు. మరి ఇంకొందరికి 70 ఏళ్ళు వస్తే 70 ఏళ్ళ దాకా మూత పెట్టి ఉంచాడు. మరి లోకము పుట్టినది మొదలుకొని ఉంది కదా ఇక్కడ. లోకములో ప్రజలందరూ పాపములు ఎన్ని వేల సంవత్సరాల నుంచి దాచిపెట్టించాడో ఆ పాపములు పుల్లని పిండి పోల్చాడు. ఈ పాపములన్నీ ఒక దినాన ప్రభు సన్నిధిలో తీర్పుకు తేబోతున్నాడు. తీర్పుకు తెచ్చినప్పుడు దాని మీద మూత తీస్తే ఎలాంటి వాసన, ఎలాంటి కంపు, ఎలాంటి గబ్బు, ఎలాంటి స్మెల్, వినలేనిది, చూడలేనిది, అలాంటి వాసన రాబోతుంది. నీ జీవితము, నా జీవితము, అనేకుల జీవితము అలాగ వస్తుందని బట్ట వేలు చేయబోతున్నాడు. ఒక్కొక్కరు పాపములో ఒకవేళ నువ్వు దాసివేమో భూలోకములో, ఒకవేళ ఇంకా అనేకులు దాసి ఉండొచ్చు, పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, కన్న పిల్లలకు తెలియకపోవచ్చు, అలాగా కుటుంబంలో తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు. కానీ యేసయ్యకి బహాటముగా తెలుసు. నా పాపములు ఆయన ఎదుట ఖచ్చితంగా దాచబడి ఉన్నవి. అయితే ఆయన బట్టబయలు చేయటానికి ఆయన చిత్తము నెరవేర్చుచున్నప్పుడు, తీర్పుకు పిలిచినప్పుడు, ఈ పిల్లలందరూ తీర్పులో నిలబడినప్పుడు నీ పాపములు బట్టబయలు చేయబోతున్నాడు. ఆ బట్టబయలు చేసినప్పుడు నువ్వు తలదించుకోవడం తప్ప మరి వేరొక మార్గం లేదు. మరింకా చెప్పాలంటే అగ్నిగుండము 7 అంతలుగా చేసి ఏ విధంగా అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన స్థలము అని బైబిల్లో ఉంది. ఈ స్థలములోకి వెళ్ళిపోవటం తప్ప మరి అక్కడ తీర్పుకు వెళ్ళిన వారు రక్షించబడే వారు లేనే లేరు. తీర్పు తీర్చి ఆ తర్వాత అగ్నిగుండానికి పంపించడం తప్ప మరలా రక్షించబడతావేమో, మరలా వెనక్కి తిరిగి వస్తానేమో, మరలా నేను భూమి మీదకి వస్తానేమో, లేకపోతే పరలోకములో ఒక అవకాశం జాలిపడిస్తారేమో అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనందరం ఏమని ఆలోచించాలంటే రానున్న దినాల్లో నిజంగా ప్రభా నేను నా పాపములు బట్టబయలు కాకముందే
క్రీస్తు యేసునందు తీర్పు వెళ్ళకముందే, తీర్పు దగ్గరకు వెళ్ళకముందే నేను నా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎవరికి వాళ్ళే నేను అనుకొని నా పాపములు నేను ఒప్పుకొని విడిచిపెట్టాలి అని చెప్పాలి. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ధన్యులు. 1 ఒప్పుకోవాలి, 2 విడిచిపెట్టాలి. జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. మొదట ఒప్పుకోవాలి, 2వది విడిచిపెట్టాలి. విడిచిపెట్టినా ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు. ఒకవేళ లోకములో ఓపుకున్నంతకాలం తాగుడు తాగావు, ఓపుకున్నంతకాలం జూదం ఆడావు, ఓపుకు ఉన్నంతకాలం వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, ఇలాగా ఎన్నో పాపములు. ఒకవేళ 3 పాపములు అంటే మనోళ్ళు అంటున్నారు కదా, అమ్మగారు మేము చాలా కాలం అయిపోయింది విడిచిపెట్టేసాం, ఇంకా అవన్నీ మా దగ్గర ఏమి లేవు, మేము ఇంకా అవి చేయట్లేదు అనుకుని సంతోషిస్తున్నారు. నేను అంటున్నాను కదా, ఒప్పుకొనిన వాడు విడిచిపెట్టాలని ఉంది. ప్రభు దగ్గర నువ్వు చేసినప్పుడు ఆ పట్టికలో రాసి ఉంచాడు. అది రోజు స్కూల్కి వెళ్తే హాజరు ఎలాగో నువ్వు చేస్తున్న పాపము అందులో ముద్ర పడిపోయింది. అది ఆయన నువ్వు ఒప్పుకున్న రోజునే కొట్టివేస్తాడు. నువ్వు ఏ పాపం అయితే చెప్తావో, ఏ పాపం అయితే చేసావో ఆ పాపం పేరు ప్రభువుకు చెప్తేనే ఆయన కొట్టివేస్తాడు. ఇది నిజం, 100% నిజం. అందుకని ఆయన ఖచ్చితంగా నేను బట్టబయలు చేయకముందే నీ పాపమును నువ్వు రద్దు చేపించుకో. బ్యాంకీలో అప్పు తెచ్చుకుంటామండి, తెస్తే డబ్బులన్నీ లక్షలు తెచ్చుకున్నాక అన్ని కట్టి ఎంతో కొంత మిగిలిపోతుంది. ఆ మిగిలిన దానికి వడ్డీ 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 పడుతూ పడుతూ ఉంటుంది. కొట్టి వేపించుకుంటే వెళ్తే ఇదిగో ఎంత బ్యాలెన్స్ మిగిలిపోయింది, దాన్ని నువ్వు రద్దు చేపించుకోలేదు కనుక దాన్ని కూడా కట్టాలి, జమ చేయాలి, అప్పుడే దాన్ని కొట్టివేస్తాం అని చెప్తారు. భూలోక సంబంధమైన ఒక బ్యాంకులోనే బ్యాలెన్స్ కొట్టివేయట్లేదు. రద్దు చేపించుకోకపోతే ఆ పుస్తకం, ఆ పేరు, ఆ చిరునామా అలాగే ఉండిపోతాయి. మరి పరలోకములో నీవు చేసిన పాపములో పుల్లని పిండిని పోలి ఉన్నది. స్త్రీ పరలోకానికి తీసుకెళ్ళింది. లోకము పుట్టినది మొదలుకొని వారి పాపములు దాచిపెట్టింది. పరలోకంలో తీసుకువెళ్ళి దేవుని చేతులకు అప్పగించేస్తుంది ఈ స్త్రీ. ఈ స్త్రీ అప్పగించకముందే, ఈ స్త్రీ దేవునికి అప్పగించకముందే, దేవుని చిత్తముల తీర్పుకి ఆ పాత్రను అప్పగించకముందే, నీవు నీ పాపములు బట్టబయలు చేయకముందే రద్దు చేపించుకోవాలి. రద్దు చేపించుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రార్థనకు వెళ్తున్నారు కానీ ప్రార్థనకు వెళ్తున్న గుడ్డి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మాకు కూడా తెలుసు ప్రార్థన, మేము కూడా వెళ్తున్నాం అనుకుంటున్నారు. పాపం పేరు ఉంది. మనుషులకు పేర్లు ఎలా ఉన్నాయి, జంతువులకు పేర్లు ఎలా ఉన్నాయి, ప్రతి దానికి పేరు ఉంది కదా. ఆ మనిషి పేరు పిలిస్తేనే ఆ మనిషి పలుకుతుంది. చూపించినప్పుడు ఆ జంతువు పేరు చెప్తేనే ఆ జంతువు మనకు తెలుసుద్ది. అలాగే మన పాపం పేరు కూడా ఉంది. పేకాట, చోదం అంటున్నాం, వ్యభిచారం అంటున్నాం, దొంగతనం అంటున్నాం, ఇలాగ వరుసనే దుర్మార్గపు పనులన్నీ, త్రాగుబోతు పనులన్నీ, జోదం పనులన్నీ, పాపాలన్నీ దాచిపెట్టున్నాయి. నువ్వు పట్లాడావా, నువ్వు తిట్టావా, నోరుతో ఒట్టు వరుస లేకుండా తిడుతున్నావా, క్రూరమైన కోపం తెచ్చుకుంటున్నావా, ప్రతిదీ నీ ఉదయంలో ఒకవేళ పెదవులతో బయటపడలేదు, ఉదయంలో దాగి ఉందా? దేవుడు మన హృదయమును పరిశీలన చేయబోతున్నాడు, పరీక్షిస్తున్నాడు. అప్పుడు ఆయన నీ హృదయం పరీక్షించేటప్పుడు ఆ హృదయమందు ఉన్న పాపములు బట్టబయలు కనపడుతున్నాయి. ఆయనకి ఆ మరుగైన పాపము లేదని బైబిల్ చెప్తుంది. ఎందుకు చెప్తుంది ఆ మాట? అబద్ధంగా చెప్తున్నాడా, మోసంగా చెప్తున్నాడు మనకి?
మనం నమ్మి గ్రహించాలి. మిద్ది మీదకెళ్ళి నీ పాపము మిద్ది మీద కేకలు వేస్తుందట. ఇంటిలో చెప్పుకున్న మాటలు, చెవిలో మాట్లాడిన మాటలు, గుసగుసలాడిన మాటలు ఆయనకి కంఠమూరధ్వని వలె వినపడుతుందని బైబిల్లో ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలు? నమ్మిన వారందరూ ఒప్పుకోవాలి, విశ్వసించిన వారందరూ ఒప్పుకోవాలి, రద్దు చేపించుకోవాలి. యేసయ్య దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెడితే పాపం విడిచిపెడతారు. ఎందుకు? చేయలేక, ఇక పేకాట ఆడలేక, ఇక కళ్ళు కనపడక, సీరియల్ మానేసింది ఎందుకంటే, సినిమాలు మానేసింది ఎందుకంటే కళ్ళు కనపడక, ఇలాగా చూస్తే ఒంటిలో ఓపిక లేక వ్యభిచారం మానేశాం. వృద్ధాప్యం వచ్చింది, కాళ్ళు ముందుకు వచ్చినాయి, అందుకని మానేశాం. కానీ నువ్వు ఒప్పుకోలేదు, నువ్వు దిద్దుకోలేదు, ప్రభుతో రద్దు చేయించుకోలేదు. నీ కాలం ముగిసిపోయింది, నీ సమయం అయిపోయింది, కన్ను మూసావు. అప్పుడు పరలోక రాజ్యంలో ఈ పులిసిన పిండి కాడికి వెళ్ళాలి. కాబట్టి నీ పాపములు, నా దోషములు, నా పాపములు దేవునికి అడ్డుగా వచ్చినాయి అనుంది ఒక చోట. దేవుడు ఎందుకు మరుగై ఉన్నాడు అని రాసి ఉందంటే, ఆయన ముఖము ఎందుకు మరుగైపోయిందంటే నా పాపములే కారణం, నా దోషములే కారణం, నాకు ఆయనకి అడ్డు వచ్చింది, అందుకని ఆయన ముఖము నాకు కనిపించట్లేదు అని ఉంది. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఎంతమంది నిజానికి లోపడుతున్నారు? ఎంతమంది నిజానికి ప్రయాసం తీసుకుంటున్నారు? గమనించాలి. అలాగా ప్రార్థన చేసి అలవాటు చొప్పున గుడికి వెళ్ళి అలవాటు చొప్పున కాలం ముగిసిపోయింది, సమయం అయిపోయింది, తరుణం అయిపోయింది, కన్ను మూసాము, కాళ్ళు ముడిచాము, అయితే నిత్య నరకము తప్పదు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకు కూడానా, వాక్యం విని వాళ్ళకు కూడానా ప్రశ్న వేసుకోండి. అయినా సరే బైబిల్ ఖచ్చితంగా ఈరోజు చెప్తుంది. మనం విందాం. దేవునికి స్తోత్రం. 3 కొంచెముల కాడికి తర్వాత వెళ్దాం. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. ఎన్ని సంగతులు మరుగైపోయినాయి అట ఆయనకి? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు, మరుగు చేయబడి, నీకు మరుగు చేయబడి, ఇంకా అనేక మంది ప్రజలకి, గుడ్డి ప్రజలకి మరుగైపోయినాయి. కానీ దేవునికి మరుగు లేదు. నీ జీవితము బట్టబయలుగా ఆయనకు తెలిసే ఉంది. నీ నోటితో ఒప్పుకోకపోతే రద్దు చేయడు. ఆయన పెన్ను ఆయన చేతిలో ఉంది కానీ దాన్ని రద్దు చేయడు. ముందుకు వెళ్దాం. ఆయన అంటున్నాడు కదా, అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు. ఉపమానాలు చెప్తేనే వాళ్ళకు వాక్యాలు ఇంకా అర్థం కాని ప్రజలు అడుగుతూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? ఒక ఆయన అడిగాడట, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగాడట. నిత్య జీవం అన్న మాట విన్నాడంటే వాడు కూడా ప్రార్థనకు వెళ్ళాడు, వాడు కూడా గుడికి వెళ్ళాడు, వాడు కూడా పరలోకం ఉందని వాక్యం విన్నాడు. నిత్య జీవము, నిత్య జీవము అంటే 70 ఏళ్ళ జీవము, 80 ఏళ్ళ జీవము, 60 ఏళ్ళ జీవము అడగట్లేదు. వాడు నిత్య జీవం ఉందని గుర్తించాడు. కానీ నేను వెళ్తానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. ఇంకా నువ్వు తెలుసుకోవాలి. ప్రభువుని అడుగుతున్నాడు, ఇన్ని వాక్యాలు విని, ఇన్ని ఉపమానాలు విని నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. నువ్వు అడుగుతున్నావా ప్రభుని? అడిగితే కనుక ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నీ పాపములు తెలియచేస్తాడు. నీవు తెలిసిన పాపములు తెలియచేయడు. నీకు తెలిసినవి, నీకు గుర్తున్నవి ప్రభువుతో చెప్పాలి. ఏదైనా ఒకవేళ ఒకటి అర కొర మర్చిపోతే దాన్ని చెప్తాడేమో. అది అహో నేనేమో నా ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తా, నేను హ్యాపీగా టాపీగా ఎగురుతా,
ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాలి అని అడిగితే నీకు దేవుడే మాట్లాడు, దేవుడే నీ దగ్గరకు రాడు. ఎందుకంటే వేషధారివి అన్నీ ఎగిరావు, అన్నీ హ్యాపీగా తిరిగావు, హ్యాపీగా జులాయిగా తిరిగావు, నీ శరీరం అంతా బట్టబయలుగా ఖర్చు అయిపోయింది. అయినా ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, నీ పాపములను ఒప్పుకొని ఎడలా, కప్పుకొనక ఒప్పుకొని ఎడలా, అప్పుడు నీ పాపములు రద్దు చేయబడును, క్షమించబడును అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే వాక్యంలో ఉంది, నీవు మనుష్యుల ఎదుట మనుష్యుల పాపములు క్షమించిన ఎడలా నీ పాపములు కూడా దేవుడి ఎదుట దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్తున్నాడు. దీనికి సమాధానం నువ్వే. మనుష్యుల ఎదుట ఎన్ని పాపములు దాగి ఉన్నవో నువ్వు ఆ పాపాలని ఎదుటివారు మన ఏమో చేసి ఉండొచ్చు, మనం కూడా వారిని క్షమించాలి. సహోదరుని ప్రేమించిన వాళ్ళు ఉండాలి. ఊరంతా మంచి పేరే, సోదరుల దగ్గరకు వస్తే మంచి పేరు లేదు, ఇంటిలోకి వెళ్తే మంచి పేరు లేదు, తోబుట్టుల దగ్గరికి వెళ్తే మంచి పేరు లేదు, రక్త సంబంధంలో మంచి పేరు లేదు. మీరేమంటారు? మనుష్యులు ఎదుట వారి పాపములు నీ ఎడల చేస్తే మనుష్యులను నువ్వు క్షమించాలి, నీ సోదరులను క్షమించాలి. సహోదరులను ప్రేమించిన వాడు ఇంకా నిత్య అగ్నికి ఆహుతి అయిపోతాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పలేని ప్రేమ లేని దోషం. ఇతరుల పాపములు బయట పెట్టేవాడే ప్రేమ లేని దోషం చేస్తున్నాడు. ప్రేమ లేదు కనుక బయటేస్తున్నాడు, ఎండేస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు, ధిక్కరిస్తున్నాడు. ఒక్కొక్కల సార్లు అదే మాట చెప్తున్నాడు. ప్రేమ ఉంటే మనం సహజంగా ఆ మాట మన నోటితో వద్దురా మనం మాట్లాడకూడదు, దేవుడే చూసుకుంటాడు అని చెప్తాం అన్నమాట. మన దగ్గర అంత డ్రామా ఉంది. మనుషులందరూ వట్టివారే, అల్పులే, ఎందుకు పనికిరాని చెత్త లాంటి వాళ్ళం. అయినా మన ప్రగల్భాలు ఎంతెంతో దేవునికి మించినంత ప్రగల్భాలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయన అంటున్నాడు కదా, 36వ వచనం చదువుకుంటున్నాం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురువులను కూర్చి ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిది. అందుకు ఆయన ఇట్లని, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఒక పొలమును పోల్చి మంచి విత్తనములు గోధుమలను పోల్చాడు, దుష్టుల సంబంధులేమో గురుగులను పోల్చాడు. వాక్యం 2 రకాలుగా ఇక్కడ విభజిస్తున్నాడు. గురుగులు గోధుమలు ఎందుకు విభజిస్తున్నాడంటే దుష్టుని సంబంధులు గురుగులు. ప్రభువారు ఒక చోట 24వ వచనం నుండి మరి గురుగులు గోధుమల గురించి ఆయనే చెప్పాడు. 24 ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము మంచి విత్తనము పోలి ఉన్నది. మంచి విత్తనం అనగా గోధుమలు, దుష్టుని సంబంధులైన వారు గురుగులు. అయితే ఇక్కడ ఒక మర్మం, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడాను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి.
ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతకాంటులతో చెప్పుదున నేను. దేవునికి స్తోత్రం. ఒకే పంట ఒకవేళ మనకెళ్ళే గురుగులు గోధుమలు గురించి చెప్పాలంటే ఇప్పుడు గోధుమల పంట తక్కువ, ఇటు వరి పంట ఎక్కువ. అలనాడు యేసు ప్రభువు వారు యెరూషలేములో తిరుగుతున్న సమయాల్లో గోధుమల పంట ఉంది, ఎవరి పంట ఉంది, రొట్టెలు తిన్నారు వాళ్ళు, ఆహారం రైస్ తీసుకోలేదు. అందుకని ఆ పంటను పోల్చాడు. నేను ఇప్పుడు మన పంటను పోల్చుకుందాం, వరి పంటను పోల్చుదాం. ప్రభు వారేమో వరి మాత్రమే విత్తాడట. అయితే ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయినాక ఆ పొలంలోకి దుష్టుడు వెళ్ళి గురుగులు కూడా విత్తాడట. శిష్యులు వెళ్ళి చూస్తే గోధుమలు ప్రక్కన గురుగులు కూడా ఉన్నాయ్యా, ఇవి ఎక్కడివి అని అడిగారు. అంటే శత్రువైన సాతాను చేసిన పని అని చెప్పాడు. నేను అంటున్నా, వరిచేలో ఓద దుబ్బులు, తొండంగి దుబ్బులు, సోమ దుబ్బులు, ఎన్నో రకాల కంకులు, విత్తనాలు మొలకలెత్తి, అయితే వరితో పాటు వాటిని కూడా కోసి పన్నులు రాశి కాడకు తెచ్చి పెడతారు, రాశిలో కూరుస్తారు. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఆయన చాట ఆయన చేతిలో ఉంది, ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆ చాట పెట్టి తూర్పార్పు వస్తే గోధుమలేమో రాశిలో ఉంటున్నాయి, తప్ప తాలు ఓద కంకులు, ఓద దుబ్బులు, వరి కంకులు కానివి పచ్చగడ్డికి పుట్టిన దుబ్బులన్నీ ఆ చెత్తతో సమానంగా తేలిపోయాయి, రాశిలో పడలేదు. ఇప్పుడు గట్టి గింజలు తీసుకొని యేసయ్య గానగల్లో, గర్సిల్లో, గుడిసిల్లో దాచుకున్నాడు.